నేను ఉదయాన్నే చెప్పా, అమృత్సర్ దగ్గరన ఏదో అటాక్ ప్రయత్నం జరిగింది. కొన్ని మీడియా ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫారాల ద్వారా తెలుస్తున్నది, JF-17 JF-10CE ఇట్లాంటి పేల్ని అన్నటువంటిది. అది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు అట్ ద సేమ్ టైం భారతదేశం మీద భారీ దాడికి ప్రయత్నించినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశం వరుసపెట్టి భారతదేశంలోని 15 ప్రదేశాల మీద దాడులు చేయడానికి గాను మిస్సైల్స్ని ప్రయోగించింది పాకిస్తాన్. అవంతిపుర నుంచి భుజ్ వరకు టోటల్గా 15 ప్రదేశాల మీద దాడులకు ప్రయత్నించింది. అమృత్సర్, లుధియానా, కపుర్తల వీటి మీద దాడికి ప్రయత్నించింది. ఉత్తర పశ్చిమ స్థావరాల మీద దాడికి ప్రయత్నించింది. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి ఇది ప్రయత్నించింది. అందుకనినే మనం పొద్దునే మాట్లాడుకున్నాం, లాహోర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఇది ఎవరు చేశారో అన్నటువంటిది. పొద్దున్నే ఈ పని చేసింది, అంటే అట్టించి మిస్సైల్స్ దాడులు ప్రారంభించింది పాకిస్తాన్. దాన్ని ఎక్కడికక్కడ మన ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా, అంటే S-400 ద్వారా ఎక్కడికక్కడ అడ్డుకుని పేల్చేస్తున్నది, రివర్స్లో వెళ్ళి పేల్చేస్తున్నది. అందులో భాగంగా ఎక్కడి నుంచి అయితే వాళ్ళకి సంబంధించినటువంటి మిస్సైల్స్ వస్తున్నాయో ఆ మిస్సైల్ వచ్చేటటువంటి స్పాట్కి డ్రోన్స్ వెళ్ళి అక్కడ పేలుస్తుంది. దీంతో పాకిస్తాన్లో అల్లకల్లోలం జరుగుతుంది. పాకిస్తాన్లోని పలు స్థావరాల మీద భారత డ్రోన్లు పేలుతున్నాయి. పాకిస్తాన్లోని దాదాపుగా 14 నుంచి 15 నగరాలలో డ్రోన్ల పేలుళ్ళు సంభవిస్తున్నాయి. పాకిస్తాన్ ఎక్కడి నుంచి మిస్సైల్స్ అటాక్ ప్రారంభిస్తూ ఆ ప్రాంతం మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. ఇది ఆగేది కాదు, సాగేదే, కొనసాగేదే అన్నటువంటి తేలిపోతుంది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు ఈ విషయాన్ని ధృవీకరించారు భారత సైన్యం కూడా. వాళ్ళు మిస్సైల్ దాడి చేయడానికి ప్రయత్నించారని మనం తిప్పికొట్టామన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. ఈ ఉదయం నేను ప్రస్తావించినటువంటి అంశం ఇప్పుడు నిజమైంది.